ఇప్పుడు ప్రపంచ దేశాలు అగ్రదేశాలని ఏ రెండింటిని అంటారండి? రష్యా, అమెరికా అంటారు. మీరు చూసుకున్నట్లయితే ఏ రెండు చిన్న దేశాలు పోట్లాడుకున్నా ఈ దేశాలు ఎంటర్ అవుతాయి. మీరు ఒకటి మర్చిపోతున్నారు, రష్యా మన మిత్ర దేశమే, అమెరికా ఒక గుంటనక్క లాంటి దేశం. కానీ ఈ రెండు దేశాలకు మిగతా ప్రపంచంతో ఏం సంబంధం అండి? ఏం సంబంధం అంటే వీరేగా భారీ లెవెల్లో ఎక్కువ ఆయుధాలను వీళ్ళు తయారు చేసి వీళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముడుపోవడానికి ఈ చిన్న దేశాల పైన ఈ దేశాలే కలిపి ఒక సృష్టించి వీళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంపొందుకుంటారు. ఇది మితిమీరితే చాలా విపరీతాలకు దారితీస్తుంది. అనేక దేశాల్లో ఇప్పుడు ఉన్న దేశాల్లో అణుబాంబులు ఒక్కసారి ఒక పొరపాటున బ్లాస్ట్ అయినా లక్షల మంది కోట్ల మంది ప్రాణాలు పోతాయి. ఆ పేలిన ప్రదేశం వ్యవసాయానికి పని కాకుండా ఎడారిగా మారుతుంది. కాబట్టి దేశాల మధ్య సంయమనం ఉండాలి. ఎందుకంటే ఎంత గొడవ పెట్టుకున్నా ఆ దేశం యొక్క ప్రోడక్ట్ మనకు కావాలి, మన దేశం ప్రోడక్ట్ వాళ్ళు కావాలి. ఇలా యుద్ధాలు జరగడం వల్ల వీరేటు పెరగడం వల్ల వాళ్ళ ఒక ప్రొడక్షన్ పోక వాళ్ళకు ఇబ్బంది, మన ప్రొడక్షన్ వాళ్ళకు ఇబ్బంది. అంటే ఈ రెండు దేశాలు ఆల్రెడీ డెవలప్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు అన్ని విధాలుగా సర్వ విధాలుగా బయటి దేశాల్లో కూడా వాళ్ళ యొక్క పరిశ్రమ నెలకొల్పి ఇప్పుడు చూడు మన ఊళ్ళో కనుక ఒక ఇద్దరు పెద్ద మనుషులు మంచిగా అన్ని విధాలు సెటిల్ అయిన వాళ్ళు ఊరి మీద వాడు ఎట్లుంటారో సేమ్ ఇదే అండి మన ఊళ్ళల్లో. మరి అన్ని విధాలు సెటిల్ అయి ఉంటాడు, ఆనికి ఫుల్లో పెట్టుకుని వాళ్ళు పెట్టుకుని ఒక టైప్ చేస్తున్నాడు. అదే టైప్లో ఇప్పుడు అమెరికా రష్యా చేస్తున్నాయి. రష్యా మన మిత్ర దేశమే, కానీ ఈ చిన్న దేశాలు ఆ రష్యా రేంజ్కు ఆ చిన్న దేశాలతో గిల్లిగజ్జాలు ఆ దేశానికి సరికాదు. కాబట్టి ఏ దేశం చేసుకున్నా ఎవరు ఫేస్ చేస్తారనే ప్రాబ్లం మిడిల్ క్లాస్ పీపుల్, పేదవాళ్ళు. ఏ దేశమైనా ఈ యొక్క భారం ఈ యొక్క ఖర్చు అంతా మన యొక్క శక్తి శ్రమ నుంచి మనం ట్యాక్సులు కడితే వచ్చిన ఏ దేశపోడైనా వాళ్ళ దేశంలో ట్యాక్సులు కట్టి ఈ అణ్వాయుధాలు తయారు చేసి ఇట్లా చేసి ఈ దేశాలు చేసి మొత్తం అన్ని ధరలు వేరేటట్టు చేస్తున్నారు. ఒకప్పుడు ఆయిల్ రేట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా అవుతున్నాయి చూడండి. మా సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితుల్లో లేదు. ఏ దేశమైనా ప్రపంచ దేశాల్లో 200 దేశాల్లో. జై హింద్.